నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ హెల్త్ అవేర్నెస్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే గర్భవతి స్త్రీలు ఎక్స్‌రే మరియు సిటీ స్కాన్‌లో ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ అనగానే మనలో అందరికీ తెలుసు 9 మంత్స్ జర్నీలో బేబీ బాడీ అండ్ మైండ్ డెవలప్ అవుతాయని. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 మంత్స్‌లో బేబీ హార్ట్, బ్రెయిన్, బోన్స్, నర్వస్ సిస్టమ్ అన్నిటికీ బేస్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అని. ఈ టైంలో చిన్న డిస్టర్బెన్స్ కూడా బేబీకి పెద్ద ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎక్స్‌రే అండ్ సిటీ స్కాన్‌లో అసలు రేడియేషన్ అంటే ఏంటి? సింపుల్‌గా తెలుసుకుందాం. మనం ఎక్స్‌రే చేసుకున్నప్పుడు బాడీలో ఒక రేడియేషన్ వేవ్ పాస్ అవుతుంది. ఇది బోన్స్ అండ్ లంగ్స్‌ని క్లియర్‌గా చూపించడానికి అది పనిచేస్తుంది. అలాగే సిటీ స్కాన్‌లో కూడా మల్టిపుల్ ఎక్స్‌రే ఇమేజ్ తీసుకొని కంప్యూటర్‌తో కంబైన్ చేస్తారు. ఇవి నార్మల్ పర్సన్స్‌కి ఏ ఎఫెక్ట్ అవ్వదు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి ఇలాంటి సిట్యుయేషన్ చాలా డిఫరెంట్. బేబీ డెవలపింగ్ స్టేజ్‌లో ఈ రేడియేషన్ అన్నది ఎక్కువ డోస్ పడితే కొన్ని రిస్క్ అనేవి ఉంటాయి. అవేంటంటే బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు, బేబీ గ్రోత్ డిలే అవ్వచ్చు, హార్ట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్ డిస్టర్బ్ అవ్వచ్చు. కొన్నిసార్లు రేర్ కేసెస్‌లో మిస్‌క్యారేజ్ కూడా అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రిమిస్టర్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డాక్టర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి అన్నెసెసరీ ఎక్స్‌రేస్ మరియు సిటీ స్కాన్ అవాయిడ్ చేయాలని చాలా స్ట్రిక్ట్‌గా చెప్తారు. అయితే దీనికి ఆల్టర్‌నేటివ్‌గా కొన్ని సేఫ్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. అదేంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి అల్ట్రాసౌండ్ అన్నది కామన్‌గా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ అల్ట్రాసౌండ్ అన్నది సౌండ్ వేవ్‌తో చీజ్ టెస్ట్. రేడియేషన్ ఉండదు. బేబీని కూడా చాలా క్లియర్‌గా చూపిస్తుంది. అదేవిధంగా ఎంఆర్ఐ. ఇది మ్యాగ్నెట్ వేవ్స్‌తో చీజ్ టెస్ట్. రేడియేషన్ లేకుండా సేఫ్‌గా డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇది బేబీకి సేఫ్టీ మెయింటైన్ చేస్తాయి. మరి ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు. మరి ఎమర్జెన్సీ అయితే అటువంటి టైంలో ఎలా? ఎక్స్‌రే మరియు సిటీ స్కాన్ చేయాల్సొస్తే ఎలా అని మనకి ఒక క్వెషన్ రైజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఒకవేళ గర్భవతి స్త్రీ కనుక ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉంటే, ఎగ్జాంపుల్‌కి సివియర్ యాక్సిడెంట్, బ్రెయిన్ ఇంజ్యూరీ, ఫ్రాక్చర్ లాంటి పరిస్థితిలో ఉంటే ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ అండ్ ఎక్స్‌రే చేస్తారు. కానీ అప్పుడు కూడా ఒక స్పెషల్ లీడ్ యాప్రాన్ వేసి బేబీని ప్రొటెక్ట్ చేసి చేస్తారు. చాలా జాగ్రత్తగా తీస్తారు. సో దానివల్ల ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్‌కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను గర్భవతిని అని డాక్టర్‌కి చెప్పడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్స్‌రే రూమ్‌లో స్టాఫ్ కూడా చెప్పాలి. చెప్పకపోతే గనక యాక్సిడెంటల్‌గా అన్నెసెసరీ ఎక్స్‌రే తీస్తారు. దీనివల్ల రిస్క్ అన్నది పెరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్స్‌రే అండ్ సిటీ స్కాన్ అవాయిడ్ చేయడం మంచిది. దీంట్లో ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో పిల్లలకి గానీ, లేదంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా బాలేనప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినా సరే, ఎక్స్‌రే గానీ, సిటీ స్కాన్ తీసేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ వెళ్తే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దగ్గరలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే రేడియేషన్ అన్నది ఎఫెక్ట్ అవ్వచ్చు. మనమందరం ఈ అవేర్‌నెస్ అన్నది స్ప్రెడ్ చేయాలి. ఒక అమ్మ హెల్త్ అండ్ బేబీ హెల్త్ ప్రొటెక్ట్ చేయడం మనందరి బాధ్యత. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో మీ విలువైన ఒపీనియన్‌ని కామెంట్ ద్వారా తెలపండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి హెల్త్ అవేర్‌నెస్ అండ్ మోటివేషనల్ కంటెంట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.